యెహోవా మెషియా నామంలో అందరికీ షలోం. ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామంలో మనము నిర్గమకాండము 14వ అధ్యాయం ధ్యానిస్తూ ఉన్నాం. దివారాత్రములు ఆయన వాక్యమును ధ్యానించువారు ధన్యులు. అలాంటి వారు చాలా తక్కువగా ఉంటారు. అనుదినము ఆయన వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాం. వినుట వలన విశ్వాసం కలుగును. అవును ప్రియమైనటువంటి వారలారా, వినుట వలన విశ్వాసం కలుగు. కనీసం వినైనా దేవుని యొక్క మహా గొప్ప కృపను పొందుదాం. ఎందుకంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో లోతైనటువంటి వ్యాఖ్యానం, లోతైనటువంటి అర్థములు చెప్పేవారు ఎవరు లేరు, చాలా తక్కువగా ఉన్నారు. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, కాబట్టి ఇది ఒక గొప్ప సమయం. ఇది ఒక గొప్ప సమయము, దేవుడు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప సమయం. కాబట్టి మనము పరిశుద్ధ గ్రంథమును పరిశీలించి తెలుసుకొని దేవుని యొక్క కృపను పొందుదాం. నిర్గమకాండము 14వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు నిన్న 13వ వచనమును మనం ధ్యానించాం. 14వ వచనము, అందుకు మోషే భయపడకుడి, నిన్నటి దినమున భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడండి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులు ఫరో ఇక మీదట మరి ఎన్నడును చూడరు, మరి ఎన్నడును చూడరు అని దేవుడు సెలవిస్తున్నాడు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. 14వ వచనం, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పను. కాబట్టి మోషే ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుని విడిపించాడు. వెనుకాల ఫరో సైన్యము, ఫరో యొక్క రథములు వస్తూ ఉన్నాయి. మీరు ఊరకయే నిలిచి చూడుడి. ఇది దైవజనుడైనటువంటి మోషే యొక్క మాట. కాబట్టి యెహోవా మీ పక్షమున యుద్ధము చేయు, మిమ్మల్ని విడిపించిన వాడు యెహోవాయే. మీరు ఎవరి యందు విశ్వాసం ఉంచున్నారు? జీవం గల దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు. కాబట్టి మీరు ఏం చేయాలి? మీరు నిర్భయముగా ఊరక నిలిచి ఉండి చూడండి. మీ యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే నిలిచి ఉండవలనని ప్రజలతో చెప్పారు మోషే. ప్రజలతో సెలవిస్తూ వస్తూ ఉన్నాడు మోషే. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఎందుకు వారిని ఊరికే నిలిచి ఉండమన్నాడు? చూడండి దేవుని యొక్క గొప్ప కార్యము, దేవుడు కలగచేయ ఒక రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి. ఎందుకంటే మీ ముందర నడుచువాడు మీ ఎలోహిమైన యెహోవా మీ కన్నుల ఎదుట ఆయన గొప్ప కార్యం చేయబోతూ వస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 30వ వచనంలో రాయబడినటువంటి ఒక లేఖనము, మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఆయన గొప్ప కార్యం చేయబోతున్నాడు. అవును ప్రియమైనటువంటి వారలారా, ఇశ్రాయేలీయులు విడిపించబడ బలమైనటువంటి హస్తము చేత 430 సంవత్సరముల కఠిన దాస్యము నుంచి, ఐగుప్తు యొక్క చెరలో నుంచి, ఫరో యొక్క దాసత్వంలో నుంచి వారు బలమైన హస్తము చేత ఆ యొక్క దేవతలకు దేవుడు తీర్పు తీర్చి ఉన్నాడు. వారిని విడిపించినటువంటి వారు ఏం చేయాలి? ఊరక నిలిచి ఉండి చూడు. విడిపించిన వాడు యెహోవా, ఎందుకంటే మీ ముందర నడుచువాడు యెహోవా అని లేఖనం సెలవిస్తున్నది. మీ దేవుడైన యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం 22వ వచనము, మీ దేవుడైన యెహోవా మీ పక్షమున యుద్ధము చేయవాడు కనుక వారికి భయపడవద్దు. నిన్నటి దినమున మనం చూసాం 13వ వచనంలో, భయపడకుడి. అవును ప్రియమైనటువంటి వారలారా, వారికి భయపడవద్దని ఆజ్ఞాపించి దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఒక విశ్వాస యొక్క జీవితంలో ఒక ధైర్యం కలిగి ఉండాలి. ఎటువంటి ధైర్యము? భయపడకూడదు, దేవుని యందు ఆధారం చేసుకోవాలి. మోషే బలపరిచాడు ఇశ్రాయేలీయులందరినీ. మీరు ఊరక నిలిచి ఉండి చూడండి, భయపడకుడి, ఊరక నిలిచి దేవుని యొక్క కార్యమును చూడండి. ఎందుకంటే మీ ముందర నడుచువారు మీ సర్వశక్తి గల దేవుడు, మిమ్మల్ని విడిపించినటువంటి దేవుడైనటువంటి యెహోవా అని సెలవిస్తూ వస్తున్నాడు. అవును ప్రియమైనటువంటి వారలారా, దేవుడు అనుదినము పరిశుద్ధ లేఖనము ద్వారా మాట్లాడుతూ వస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 2వ వచనంలో, అంతేకాదు మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడి దగ్గరికి వచ్చి ప్రజలతో ఇలాగ చెప్పాలను, మీ ముందర నడుచువాడు యెహోవా, ఇశ్రాయేలీయుల ముందర నడుచువాడు యెహోవా, మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి. ఎందుకు ఊరక నిలిచి ఉండి చూడాలి? లేఖనం చూస్తాం, ఇశ్రాయేలీయులారా వినుడి. ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 2వ వచనం సెలవిస్తుంది, ఇశ్రాయేలీయులారా
వినుడి. నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుట సమీపించుచున్నారు. మీ హృదయంలో జంకనీయకుడి, భయపడకుడి. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వనకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్ము రక్షించువాడు మీ ఎలోహిమైన యెహోవా. ఎవరు? దేవుడు చెప్తూ ఉన్నాడు. నిర్గమకాండం 14 యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఎందుకంటే వారి ముందు నడిచేవారు యెహోవా. లేఖనం సెలవిస్తుంది. ద్వితీయోపదేశకాండం 20 3 ఇశ్రాయేలులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుతున్నారు. మీ హృదయములు జంకనీయకుడి. 1 జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. ఫరో యొక్క బలము కాదు, ఫరో సైన్యం యొక్క బలము కాదు, ఇశ్రాయేలీయుల దేవుడైన సర్వశక్తి గల దేవుడే ఆయన బలవంతుడు. కాబట్టి యెహోవా మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవా, మిమ్మును రక్షించువాడు మీ ఎలోహిమైన యెహోవా అని సెలవిస్తూ వస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 20 అవును ప్రియమైనటువంటి వారలారా, మీ ముందర నడుచువాడు యెహోవా. కాబట్టి మీరు ఊరక నిలిచి ఉండి చూడిడి, ప్రార్థనలో కనిపెట్టుకొని ఉండి. దావీదు ప్రార్థనలో కనిపెట్టాడు. మనం కూడా ప్రార్థన ద్వారా కనిపెట్టుకోవాలి దేవుని యొక్క కార్యములను. అందుకే యెహోషువ గ్రంథం 10 6 7 10 గిల్గాలులో దిగి ఉన్న పాలెంలో యెహోషువకు వర్తమానం పంపగా యోధులు వారిని తరిమి హతము చేయొచ్చు వచ్చిరి. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరంగా వారిని హతము చేశాను. మరియు వారు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి బెత్ హారోనుకు త్రోను పారిపోచుండగా ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ. ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడచేసెను. కనుక యెహోషువ గ్రంథం 10 ఇశ్రాయేలీయులను చుట్టుముట్టిన వారి పట్ల దేవుడు యుద్ధము చేశాడు. ఆకాశము నుండి ఆయన గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను. కనుక వారు దాని చేత చనిపోయిరి. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది. అవును ప్రియమైనటువంటి వారు, ఇశ్రాయేలీయులు బహు గొప్ప సైన్యముగా ఉన్నా కానీ వారు యుద్ధము చేసినా కూడా ఇశ్రాయేలీయుల సర్వశక్తి గల దేవుడు ఆకాశం నుంచి వడగండ్లు కురిపించి ఆయన హతము చేసిన వారి సంఖ్య బహు గొప్పది. ఇశ్రాయేలీయులకు ముందు నడుచువాడు వారి సర్వశక్తి గల మన దేవుడైన యెహోవా. అవును ప్రియమైనటువంటి వారు, ఇశ్రాయేల్ దేవుడే దేవుడు లోకమునకు. ఏల్ ఎలోహోయి ఇశ్రాయేల్, ఏల్ ఎలోహోయి ఏల్ ఎలోహా ఇశ్రాయేల్, ఏల్ ఎలోహోయి ఇశ్రాయేల్ అనగా ఇశ్రాయేలు దేవుడే దేవుడు, లోకమునకు దేవుడు ఆయన. అవును ప్రియమైనటువంటి వారులారా, ఎవరు అవునన్నా కాదన్నా ఇశ్రాయేల్ దేవుడే దేవుడు లేఖనం చెప్తుంది, లేఖనము సెలవిస్తుంది. ఆదికాండము 33 22 21 22 ఏల్ ఎలోహోయి ఇశ్రాయేల్, యాకోబు దేవుడు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు. ఇశ్రాయేలు దేవుడే దేవుడు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఆయననే దేవుడు లోకమునకు. సమస్త లోకమునకు కాదు, లోకములకు దేవుడు ఆయన. సర్వశక్తి గల దేవుడు, సమస్తమునకు కారణభూతుడు, సృజించినవాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, అందుకే ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలీయులకు పక్షమున ఉన్నవాడు, ఇశ్రాయేలీయులకు ముందు నడిచినవాడు. ఇశ్రాయేలు ఊరక నిలిచి ఉండి చూడుడి. అవును ప్రియమైనటువంటి వారు, మనము విశ్వాస జీవితంలో ప్రభు అయినటువంటి యెహోవా మెస్సియా నందు మనం విశ్వాసం ఉంచి ఉన్నాము. కాబట్టి ప్రార్థన ద్వారా కనిపెట్టుకొని మనము మన యొక్క శోధనలు, బాధలు, వేదనలు ఎన్ని ఉన్నా, సమస్యలున్నా, ఎవరు వచ్చినా ఊరక నిలిచి ఉండి ఆయనకు ప్రార్థన చేసి ఆయన చేయు కార్యమును మనం కనిపెట్టుకొని ఉండడమే అది ఒక గొప్ప భాగ్యము, అది ఒక గొప్ప ధన్యత. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేయుచుండెను. యెహోషువ గ్రంథం 10 కనుక ఆ సమస్త రాజులందరినీ వారి దేశములను యెహోషువ ఒక్క దెబ్బతో వారిని హతము చేశాను, పట్టుకున్నాడు యెహోషువ. కాబట్టి ఎవరు యుద్ధం చేసేది? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేయుచుండెను. కనుక యెహోషువ ఒక్క దెబ్బతో వారిని పట్టుకున్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా,
నీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసినదంతయు మీరు చూచితిరి. మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన యెహోవా. మనం లేఖనం ఏం చదివాం? నిర్గమకాండం 14 అధ్యాయం 14 ధర్మశాస్త్రమును ధ్యానించువారు ధన్యులు. నిర్గమకాండం 14 అధ్యాయం 14 యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యి ఉండవలనని ప్రజలతో చెప్పారు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. చూడండి, ఇశ్రాయేలీయుల పట్ల ఆయన ఎవరి పక్షమున యుద్ధం చేస్తున్నాడు? ఎన్ని లేఖనాలు సెలవిస్తున్నాయి. యెహోవా మీ ఎలోహిమైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసినదంతయు మీరు చూచితిరి. మీ నిమిత్తము యుద్ధము చేయువాడు మీ ఎలోహిమైన యెహోవా. మీ నిమిత్తము మీ యుద్ధము చేసిన వాడు మీ ఎలోహిమైన యెహోవా. అవును ప్రియమైనటువంటి వారు, ఆయన యుద్ధకు మనం ఒక్కసారే, తండ్రి మా పాపములను క్షమించు, మీరే సర్వశక్తి గల దేవుడని ఒక్కసారి మాత్రమే మనం వస్తే చాలు ప్రియమైనటువంటి వారులారా. మన జీవిత కాలమంతా మీ ముందర నడుచువాడు. ఆయన ముందర నడిచాడు కాబట్టి ఎర్ర సముద్రం పాయలుగా చేయబడింది. ఆయన ముందర నడిచాడు కాబట్టి ఆకాశం నుంచి 40 సంవత్సరాలు మన్నా కురిసింది. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆయన మన ముందర నడుచు దేవుడు. 2వ దినవృత్తాంతాలు 20 అధ్యాయం 17 ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. మీ జీవిత కాలంలో మీరు దేవుని యొద్దకు వచ్చి ఆయన సంరక్షణలో ఉన్నప్పుడు మీరు యుద్ధము చేయవలసినటువంటి అవసరము లేదు. యూదావార్లారా, యెరూషలేము వార్లారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చ నిలబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. ఏమి చూచెదరు? యెహోవా యొక్క రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోడి, యెహోవా మీతో కూడా నుండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం. యెహోషాపాతు ఏం చేశాడు? దేవునికి సాష్టాంగ నమస్కారం చేసెను, సాగిలపడ్డాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, అనుదినము రాత్రికాల సమయము, ఉదయకాల సమయమునను ఏదో ఒక సమయములో దేవునికి సాష్టాంగపడి ఆయన యొద్దకు మనం వచ్చిన ఎడల యెహోషాపాతుకు చేసినటువంటి ఒక గొప్ప కార్యము, దేవుడు ఇశ్రాయేలు పట్ల చేసిన కార్యం మన జీవితంలో చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేశాను. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించి, యూదావారును ఇశ్రాయేలు కాపురస్తులందరూ యెహోవా సన్నిధిని సాగిలపడి ఆయనకు నమస్కరించిరి. అందుకే వారిని దేవుడు వారి పక్షమున యుద్ధము చేశారు. దేవుడు వారి పక్షమున యుద్ధము చేసుకుంటూ వచ్చారు. కనుక ఏ స్థలములలో మీకు బాకానాదం వినబడునో అక్కడికి మీరు దగ్గరికి రండి. మన దేవుడైన యెహోవా మన పక్షమున యుద్ధము చేయును. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 20వ వచనం. అవును ప్రియమైనటువంటి వారులారా, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయునని వారి యొక్క మాట బలమైనటువంటి మాట. ఆ యొక్క విశ్వాసంతో వారు ఉన్నారు. అందుకే కీర్తనలు 53 మన దేవుడైన వేం చేయుచున్నాడు, ఆయన మౌనముగా ఉండడు, ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది, ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చును. కీర్తనలు 50వ అధ్యాయం 3వ వచనం 4వ వచనములు. ఆయన మన దేవుడైన యెహోవా మన పక్షమును యుద్ధము చేయును. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆయన ముందర అగ్ని నడుచుచున్నది, ఆయన ముందర అగ్ని మండుచూ ఉన్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది. కీర్తనకారుడు దావీదు కీర్తన 50వ అధ్యాయం 3వ వచనంలో సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు. మీరు ఊరకుండుడి, నమ్ముకొనుట వలన మీరు బలము కలుగును. మీకు బలము కలుగును. అవును ప్రియమైనటువంటి వారులారా, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనం రాసి పెట్టుకోనండి అందరూ కూడా. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరక ఉండిన ఎడల రక్షింపబడదరు. మీరు దేవుని యొద్దకు వచ్చి, ఇశ్రాయేలీయులు సాగిలపడ్డారు. అవును ప్రియమైనటువంటి వారులారా, నేడు అనుదినముండగానే నీవు ఆయన పాదముల చెంత సాగిలపడి ఊరక ఉండుట వలన రక్షింపబడెదరు. మీరు ఊరకొండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగు. ఆయన యందు విశ్వాసం ఉంచుట వలన మీకు ఏం పొందుతారు? మీరు బలమును పొందుతారు. అవును ప్రియమైనటువంటి వారులారా,
దేవుడు ఎన్నో గొప్ప ఆత్మీయ సత్యాలను తెలియచెప్తూ వస్తున్నాడు. అనుదినం ఉదయకాలమున ఇది దేవుని యొక్క గొప్ప మహా యొక్క రక్షణ. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం ముందర ఫరో యొక్క సైన్యం వెనుక వస్తుంది. వారు పూర్తి నిరాశ స్థితిలో ఉన్నప్పుడు మోషే బలపరుస్తున్నాడు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయుననిది మోషే ఆహారంలో వారికి ఒక దేవుని యొక్క హామీ, యెహోవా యుద్ధము చేయును, యుద్ధము మనది కాదు దేవునిదే అని మోషే యెహోషువాలు వారికి ధైర్యం చెప్పారు. మన పాత్ర ఏముంది? మౌనముగా ఉండవలను, మౌనముగా ఉండవలను, మౌనముగా ఉండవలను. మన పాత్ర ఏమై ఉన్నది? మౌనముగా ఉండవలను. అవును ప్రియమైనటువంటి వారులారా, మన భయమునకు దేవుని యొక్క సమాధానము యుద్ధము జరిగించుట. మన మౌనము, మన భయం ఏమో, మనము భయపడి దేవుని యొక్క సన్నిధికి వచ్చి సాగిలపడి నమస్కరించి ఆయనను నమ్ముకొనుట వలన మనం బలము కలుగును. బలవంతులు దైవికముగా కొనిపోబడతారని యోబు గ్రంథము 30 అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఇది దైవ కార్యము, ఇది దైవ కార్యము. దేవుడు మనకు బదులుగా నిలబడి శత్రువులతో పోరాడుట, ఇది దైవ కార్యము ప్రియమైనటువంటి వాళ్ళ. అవును ప్రియమైనటువంటి, మన ఆత్మీయ పోరాటం దేవుడు స్వయంగా నిర్వహిస్తాడు లోకంలో. మన ఆత్మీయ పోరాటం మాట్లాడకుండా దేవునిపై ఆధారపడటమే మనము ఆత్మీయ జీవితము. మనకు శ్రమ కలిగినను దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది. అవును ప్రియమైనటువంటి వార్లారా, మరి యొక్క అంశం చేత రేపటి దినమున నిర్గమకాండం 14వ అధ్యాయమును ధ్యానిస్తున్నాం. దేవుడు ఎలాగూ ఎర్ర సముద్రంలో పాయలు చేస్తాడో కూడా అది కూడా మనం లేఖనం పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా ధ్యానిస్తాం. ఇదిగో మరలా రేపటి దినమున మరలా మీ అందరూ కూడా ఆ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మీ యొక్క గృహములలో గొప్ప కార్యములను జరిగిస్తుంది. మీరు స్వస్థత పొందుకుంటారు. మీ అందరి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. పరలోకమందున్న మా తండ్రి, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబమును దర్శించండి, ఆశీర్వదించండి, దీవించండి. ఆయన ప్రతిఫలము దయచేయండి. వారి జీవితంలో మీ యొక్క వెలుగును నింపండి, ఆ స్వస్థతలు దయచేయండి, కృప చూపమని, వారి కార్యములను మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నిర్వహించమని విజ్ఞాపన చేస్తూ వారి కుటుంబాలను మీ పాదముల చెంతకు తీసుకుని వస్తూ మా కొరకు ఈ లోకమునకు వచ్చి మరణించి 3వ దినమున సజీవుడై తిరిగి లేచిన నజరేయుడైన జీవం గల యెహోవా మెస్సీయ యొక్క అతి పరిశుద్ధమైన నామములో అడిగి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోం.